హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చికెన్ అండి. సో, చికెన్ చేసుకుందాం రండి. ఒక పాన్ తీసుకునేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి మేము ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అవి వేసిన తర్వాత అవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నానండి. నెక్స్ట్ అందులోకి 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటో గూడా వేసేసాను. అవి బాగా మగ్గిన తర్వాత తీసి ప్లేట్‌లో పక్కన పెట్టేసానండి. అదే పెనంలోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లోకి చెక్క, లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు, మిరియాలు వేసేసానండి. సారీ అండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ఒకటి, 2, 3 పచ్చిమిర్చి చీలికలు వేసేసి బాగా మిక్స్ చేశాను. అందులోకే నేను ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసేసానండి. వేసిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ½ స్పూను. ఇది హోమ్‌మేడ్ అండి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపేసాను. దాంట్లోకి నేను కల్లులుప్పు వాడుతున్నానండి టేస్ట్‌కి తగినంత. అలాగే దాన్ని నీట్‌గా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసానండి. మనం ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్, టమాటో ఉంది గదా! దాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి నేను గసగసాలు వాడుతున్నానండి. ఇదేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ ఒస్తుంది. గ్రైండ్ చేసేసి పక్కన బెట్టేసాను. ఇక్కడ మా పిల్లలు తెగ గోల చేసేస్తన్నారండి. మనం చేసి పెట్టుకున్న పేస్ట్ తీసుకొచ్చేసి దీంట్లోకి వేసేసానండి. వేసిన తర్వాత నెక్స్ట్ కారం మన టేస్ట్‌కి తగినంత అండ్ అలాగే మిక్స్ చేసేసాను. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మనకి థిక్‌నెస్ ఎంత ఉండాలో చూసుకునేసి వాటరేసేసి మూత పెట్టేసానండి. ఇక్కడ చూస్తే చికెన్ బాగా ఉడుకుతా ఉంది. నెక్స్ట్ ఇందులోకి ఆచి చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు ఇప్పుడేసుకుంటే ఫ్రేగ్రెన్స్ బాగా వస్తుందండి. అండ్ కొత్తిమీర గూడా వేసేసాను. బాగా మిక్స్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ మగ్గిన తర్వాత తీసేసానండి. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొనేస్తే ఆంధ్ర చికెన్ కర్రీ రెడీ అండి. ఇది ఓన్లీ సంగట్లోకే కాదండి, దోస, చపాతీ, పూరి అన్నిట్లోకి బావుంటుంది. ట్రై చేసి చూడండి.